పరమానందమే. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మా శుభాలు, అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అనగా ఏప్రిల్ నెల 18వ తారీఖు 2025 సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున, శుభ శుక్రవారపు రోజున జరిగిన ఆరాధనలో దేవుని వాక్యము ద్వారా ప్రేరేపించబడి 8 మంది యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా నమ్మి అంగీకరించి తమ హృదయాల్లోనికి యేసుకు చోటిచ్చి బాప్తిసం తీసుకున్నటకు వారు ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. ఈరోజున 8 మంది బిడ్డలకు ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదిలో బాప్తిస్మం ఇచ్చుటకు కృప చూపిన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో లేఖనంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుని తదుపరి ఈ 8 మనం బాప్తిస్మ కార్యక్రమాలు ఇద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. చదవబడిన ఈ పరిశుద్ధమైన లేఖన భాగాన్ని పరిశుద్ధులైన దేవుడు మనందరి వినికిడిలో జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన శుభవార్త ప్రకటించబడిన పిదప స్వార్థను శ్రద్ధగా ఆలకించి ఆయనను రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందుతున్న ఈ 8 మంది బిడ్డలకు దేవుడు కృప తోడుగా ఉండునుగాక. వీరిని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని తిలగించుటకు వచ్చిన మనందరినీ దేవుడు దీవించునుగాక. నిత్య జీవములో వీరందరికీ మునుపు రక్షణ పొందిన మనందరికీ దేవుడు పాలు పొందులు దయచేయునుగాక. మరి ఈ సమయంలో రక్షణ కార్యక్రమం, బాప్తిస్మ కార్యక్రమాన్ని మనం చూద్దామండి. వరుసనే వెళ్ళి అందరికీ మనం రక్షణ ఏర్పాటు చేద్దాం. అమ్మా, మీ పేరు, బాప్తిస్మం పొందటానికి మీకు వచ్చిన ఆ ప్రేరేపణ గురించి ఒక 2 మాటల్లో మీ సాక్ష్యాన్ని తెలియజేయగలరని మనవి. నేను తీసుకుందాం అనుకున్నానండి. 3 రోజుల నుంచి నాకు ప్రేరేపణ, ఇవాళ తీసుకోవాలని. నేను 20 సంవత్సరాల నుంచి వస్తున్నా చర్చికి. అందరూ బలలో పొందుకుంటున్నారు, నేను పొందుకోవట్లేదని నాకు బాధ. అయితే 3 రోజుల నుంచి నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఇవాళ తీసుకోవాలని వాక్యం ద్వారాగా నాకు ప్రేరేపించింది. మిమ్మల్ని నేను కానీ పాస్టమ్మ గారు కానీ సంఘస్థులు ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేసి కానీ ప్రలోభపరిచి కానీ ఈ బాప్తిసం తీసుకోమని మిమ్మల్ని బలవంత పెట్టారా? ఎవరు పెట్టలేదండి. నాకు మీ అంతటా మీరే స్వచ్ఛందంగా రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నారు? అవునండి, అంత మాకు ఇష్టమైంది. మరి బాప్తిసం పొందక మునుపు మనకు నచ్చినట్లుగా జీవించి ఉండొచ్చు. బాప్తిసం పొందాక మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ప్రతి అడుగు, ప్రతి క్రియ దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి. మరి రక్షణ పొందిన తర్వాత మనం దేవుడి సొత్తుగా మార్చబడుతున్నాం. దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తూ దేవుడికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నామండి. అన్ని ఇష్టపడతాము. యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. ప్రతి నెల నియమించబడిన దినములలో బలలో పాల్గొంటూ, ప్రతి ఆదివారం దేవుని ఆరాధనలో పాల్గొంటూ, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, ఎటువంటి అపాయాలు, ఎటువంటి ఇబ్బందులు కలిగినా అంతం వరకు మీరు చేసిన ఈ తీర్మానాలు వీగిపోకుండా దేవునికి, దైవజనులకు, సంఘానికి నమ్మకంగా జీవించగలరా? నమ్మకంగా జీవిస్తాను. పరలోకం ఉందని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ప్రభు వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశిస్తున్నారా? ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈ సంఘ బిడ్డలందరూ ఎదుట మీరు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈరోజు నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను.
సంకటములన్నీ తీరిపోయే. మా నీ రక్షణ సాక్షి అని ఒక 2 మాటల్లో చెప్పండి. నీ పేరు రక్షణ పొందాలని ఎలా అనిపించింది? నా పేరు రాజ్ కుమార్ అండి. మా ఇంటి వారు అందరూ రక్షణ పొందారు. నేను ఒక్కరిదాన్నే పొందలేదు ఇంతవరకు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రక్షణ పొందాలని. దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. అందుకు నేను పాత్రురాలు. రక్షణ పొందాలని, బాప్తిజం తీసుకోవాలని నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, మా కుటుంబం కానీ, వచ్చిన సంఘ బిడ్డలు ఎవరైనా నిన్ను బలవంతం చేసి ప్రలోభ పెట్టారా? అదేం లేదు, నా ఇష్టపూర్వకంగానే నేను ఒప్పుకుంటున్నాను. రక్షణ పొందక మునుపు వరకు మనం మనసొత్తుగా జీవించి ఉండవచ్చు. రక్షణ పొందిన తర్వాత మనం దేవుడి సొత్తుగా మార్చబడతాము. మన ప్రతి అడుగు, ప్రతి క్రియ, ప్రతి ప్రవర్తన దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి. అలాగున మీరు జీవించగలరా? జీవించగలను. యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా నీవు నమ్మి అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ప్రతి నెల నియమించబడిన బలలో పాల్గొంటూ, సంఘ ఆరాధన క్రమాల్లో పాల్గొంటూ, దేవునికి, దైవజనులకు, సంఘస్థులకు అంతిమ వరకు నమ్మకంగా జీవించగలవా? నమ్మకంగా జీవించగలను. నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఈరోజు నువ్వు చేసిన ఈ తీర్మానాలు వీగిపోకుండా దేవునికి నమ్మకంగా జీవించగలవా? జీవించగలను. నీవు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో నేను నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. సమాధానమే. అమ్మా, నువ్వు రక్షణ పొందటానికి గల కారణాన్ని, ఈ సాక్ష్యాన్ని నీ పేరుతో సహా ఒక 2 మాటల్లో చెప్పు. ఘనమైన దేవుని నామానికి వందనాలు. నా పేరు మల్లిక. నేను రక్షణ పొందడానికి చాలాసార్లు దేవుడు ప్రేరేపించినా కూడా నేను నిర్లక్ష్యపరిచాను. కానీ ఈరోజు దైవజనులు చెప్పిన వాక్యం ద్వారా నన్ను ప్రేరేపించి నేను రక్షణ తీసుకోవడానికి దేవుని గొప్ప కార్యం ఇచ్చినందుకు బట్టి దేవునికే వందనాలు. నువ్వు రక్షణ పొందుటలో, బాప్తిసం తీసుకున్నటలో నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, మా కుటుంబం కానీ, వచ్చిన సంఘ బిడ్డల్లో ఎవరైనా నిన్ను బలవంతం చేయటం కానీ, ప్రలోభ పెట్టడం కానీ, ఆసక్తి చూపించి నిన్ను దేవుళ్ళలోనికి లాగటం కానీ ఎవరైనా ఏమైనా బలవంత పెట్టారా? ఎవరు చేయలేదు. నీ అంతటి నీవే ఇష్టపూర్వకంగా దేవుణ్ణి నమ్ముకుంటున్నావా? అవును, నా ఇష్టపూర్వకంగా నమ్ముకుంటున్నాను. 2025 ఏళ్ల క్రితం ప్రభు అయిన యేసు ఈ లోకానికి కన్యమరియ గర్భాన లోకరక్షకుడుగా వచ్చారని, రక్షించువారు ఆయన తప్ప మరొకరు లేరని, యేసును నీ జీవితంలో రక్షకునిగా నమ్మి అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. రక్షణ పొందక మునుపు, బాప్తిసం తీసుకోక మునుపు మనకు నచ్చినట్లు జీవించి ఉండవచ్చు. రక్షణ పొందిన తర్వాత మనము మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారము. మరి దేవుని సొత్తుగా ఉన్న నీవు ఇక మీదట దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తూ, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ, ఆయనకి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి లోబడుతూ దేవునిని మెప్పించే భక్తిని చేయగలవా? చేయగలను. బాప్తిసం పొందిన తర్వాత నియమించబడిన దినములలో బలలో పాల్గొంటూ, ప్రతి ఆదివారం మానక మందిరానికి వస్తూ, ప్రతి విషయంలో దేవుడికి నమ్మకంగా ఉంటూ, దైవజనులకు, దేవునికి, సంఘానికి నమ్మకంగా ఉంటూ, నీ అంతిమం వరకు దేవునికి నమ్మకంగా జీవించగలవా? జీవించగలను. నువ్వు తీసుకునే తీర్మానాల్లో ఎక్కడ వీగిపోక, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయక దేవుని కొరకు జీవించగలవా? జీవించగలను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నువ్వు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో నేను నీకు ఈ రోజున బాప్తిసం ఇస్తూ ఉన్నాను. నాన్న, నీ పేరు, నువ్వు రక్షణ పొందడానికి గల కారణం ఏంటనేది ఒక 2 మాటలు నీ సాక్ష్యంలో తెలియజేయి. నా పేరు రవితేజ అండి. నేను నిత్య నరకాగ్నిలో లేకుండా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకని నువ్వు రక్షణ పొందుటకు, ఈ బాప్తిసం తీసుకుంటానికి మీ తల్లిదండ్రులు కానీ, నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, మా కుటుంబం కానీ, లేకపోతే వచ్చిన సంఘబిడ్డలు ఎవరైనా కానీ నిన్ను బలవంతం చేసి, నిన్ను ప్రలోభ పెట్టి ఈరోజు నీ రక్షణ పొందడానికి నిన్ను ప్రేరేపించారా? నాకు ఎవరు బలవంతం పెట్టలేదండి. నాకే తీసుకుని ప్రేరేపించింది తీసుకుంటున్నాను. నీ అంతటి నీకే దేవుడు ప్రేరేపణ కలిగించగా, దేవుని ప్రేరేపణకు లోబడి బాప్తిసం పొందడానికి వచ్చావు. అవును. 2025 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భాన జన్మించి ఈ లోక రక్షకుడిగా మన కొరకు ఈ లోకానికి ఏతించారు. నిన్ను నన్ను రేపు నరకాగ్ని శిక్ష నుండి, ఉగ్రత నుంచి రక్షించగలిగిన వాళ్ళు, మనకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు మన ప్రభు అయిన యేసయ్య, ఈ లోక రక్షకుడైన యేసయ్య తప్ప మరొకరు లేరని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. బాప్తిసం పొందక మునుపు వరకు నీకు నచ్చినట్లుగా జీవించి ఉండవచ్చు. బాప్తిసం పొందాక ఆయన విలువ పెట్టి మనం కొనబడ్డాం కాబట్టి, ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం కాబట్టి, మనము మనసొత్తుగా కాక మనం దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించాలి. నీ ప్రతి క్రియలో, నీ ప్రతి మాటలో, నీ ప్రతి పనిలోనూ, నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి లోబడుతూ దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు జీవించగలవా? జీవించగలను. ప్రతి నెల నియమించబడిన దినములలో బలలో పాల్గొంటూ, ప్రతి ఆదివారం జరుగుతున్న ఆరాధనలలో పాల్గొంటూ, సంఘానికి, దైవజనులకు, దేవునికి నమ్మకంగా జీవించగలవా? జీవించగలను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ తీర్మానాల విషయంలో అంతం వరకు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన వెనకడుగు వేయక, నీ తుది శ్వాస వరకు దేవునికి ఈ తీర్మానాల విషయంలో నమ్మకంగా జీవిస్తావా? జీవించగలను. నువ్వు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ ఉదయకాల సమయంలో నేను నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. బాబు, నీ పేరు, నీ రక్షణ పొందడానికి నీ అనుభవ సాక్ష్యం రూపంగా 2 మాటల్లో చెప్పు. నా పేరు హర్షిత్. నేను పాస్టర్ గారు చెప్పిన వాక్యం ద్వారా ప్రేరణ పొంది పరలోకానికి వెళ్ళడానికి ఈ దారి కొనుక్కుంటూ బాప్తిసం తీసుకుంటున్నాను. రక్షణ పొందుట విషయంలో కానీ, బాప్తిసం తీసుకునే విషయంలో కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, మా కుటుంబం కానీ, వచ్చిన సంఘబిడ్డల్లో ఎవరైనా కానీ నిన్ను బలవంతం చేసి ప్రలోభపెట్టి రక్షణ పొందమని బలవంతంగా ఒత్తిడి చేశారా? ఎవరు బలవంతం చేశారు? నా సొంతగా నేను తీసుకుంటున్నాను. రక్షణ పొందక మునుపు మనం మన సొత్తుగా మనకి ఇష్టం వచ్చినట్లు జీవించి ఉండొచ్చు. రక్షణ పొందాక మనం మన సొత్తు కాదు, దేవుడి సొత్తు. ఆయన రక్తం ఇచ్చి విలువ పెట్టి కొనబడిన వారం మనం. మరి ప్రతి విషయంలో, నీ క్రియలో, నీ మాటలో, నీ చూపులో, నీ పనులలో, టోటల్గా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడుతూ తండ్రిని మెప్పించే భక్తి చేస్తూ నీ ప్రవర్తన అంతటిలో దేవునికి ఇష్టమైనట్లుగా జీవించగలవా? జీవించగలను. 2025 సంవత్సరాల క్రితం కన్యమరీ గర్భాన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడిగా జన్మించారని, నిన్ను నన్ను రేపు రాబోయే నరక శిక్ష నుండి, ఉగ్రత నుంచి రక్షించగలిగిన రక్షకుడు, ఏకైక రక్షకుడు ప్రభు అయిన యేసయ్యనని, యేసును సొంత రక్షకునిగా నమ్మి అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. మరి ప్రతి నెల నియమించబడిన దినములలో ఏర్పాటు చేయబడిన బలలో పాల్గొంటూ, ప్రతి ఆదివారం మానక దేవుని సన్నిధికి వస్తూ దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటూ సంగమునకును, దైవజనులకును, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికిని నమ్మకంగా జీవించగలవా? జీవించగలను. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, మరణ ఛాయల్లోనికి వెళ్ళినా, ఈరోజు నువ్వు తీసుకున్న ఈ తీర్మానాల విషయంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా అంతవరకు దేవుడికి నమ్మకమైన సాక్షిగా జీవించగలవా? జీవించగలను. నువ్వు నాకు ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో నేను నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. సమాధానమే. బాబు, నీ రక్షణ సాక్ష్యాన్ని, రక్షణ తీసుకుంటా గల కారణాన్ని ఒక 2 మాటల్లో సాక్ష్యం చెప్పు. నీ పేరు? నా పేరు రాజ్పాల్. నేను రక్షణ పొందడానికి కారణం ఈరోజు దేవుడి వాక్యం నాతో మాట్లాడింది, అందుకే నేను రక్షణ తీసుకుంటున్నాను. 2025 ఏళ్ల క్రితం ప్రభువైన యేసయ్య ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చారని, ఆయన తప్ప వేరే రక్షకుడు లేరని, నిన్ను కానీ నన్ను కానీ ఈ లోకంలో ఉన్న జనులందరినీ కూడా ఆరని అగ్నిగుండం, నరకాగ్నిగుండం నుంచి, ఉగ్రత నుంచి రక్షించగలిగిన వాడు యేసయ్యేనని నీ మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బాప్తిస్మం పొందక మునుపు వరకు మనం మనసొత్తుగా మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఉండొచ్చు. బాప్తిస్మం పొందాక మనం మనసొత్తు కాదు, మనం దేవుడి సొత్తు. ఇక మీదట విలువ పెట్టి కొనబడిన వాడవు కాబట్టి నీ దేహంతో దేవుని మహిమపరుస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ, దేవుని మెప్పు పొందే భక్తి చేస్తూ, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా సమస్త విషయాల్లో దేవునికి అనుకూలమైన భక్తిని చేస్తూ, దేవుని సంతోషపరుస్తూ జీవించగలవా? జీవించగలను. ప్రతి ఆదివారం నియమించబడిన దినములలో సన్నిధికి వస్తూ బల్లలో పాల్గొంటూ దైవజనులకు, దేవునికి, సంఘానికి నమ్మకంగా జీవించగలవా? నమ్మకంగా జీవించగలను. 2025 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి ఒక్క మాట, నువ్వు రక్షణ పొందాలని నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరైనా కానీ నిన్ను బలవంత పెట్టి, ప్రలోభ పెట్టి, ఒత్తిడి తెచ్చి నీకు రక్షణ ఇస్తున్నారా? లేదు. నేనే రక్షణ పొందుతున్నాను. ఇంకెవరు బలవంతం లేదు? ఎవరిది లేదు. మరి అయితే నువ్వు తీసుకునే తీర్మానాల విషయంలో మరణ ఛాయల్లోకి వెళ్ళినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, అంతం వరకు దేవునికి నమ్మకమైన సాక్షిగా జీవించగలవా? జీవించగలను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈరోజు నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో నేను నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. అయ్యా, మీ పేరు, మీ రక్షణ సాక్ష్యం ఒక 2 మాటల్లో అందరికి తెలియజేయండి. నా పేరు సమర్ కౌటూరి. నేను వాక్యం ద్వారా దేవుడు ప్రేరేపణ రక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. రక్షణ పొందుటకు సిద్ధ మనసు కలిగి వచ్చారు. అవును. నేను కానీ, మీ అమ్మగారు కానీ, సంఘబిడ్డల్లో ఎవరైనా కానీ, ఇప్పుడు నీకు మునుపు బాప్తిసం పొందిన వారు ఎవరైనా కానీ ఇలా రక్షణ పొందమని నేను బలవంత పెట్టడం కానీ, ప్రలోభ పెట్టడం కానీ, లేకపోతే నిన్ను ఒత్తిడికి తెచ్చి రక్షణ పొందమని కానీ, నిన్ను ఎవరైనా భయపెట్టి కానీ, బెదిరించి కానీ, ఆశ చూపించి కానీ ఈ రక్షణ పొంది బాప్తిసం పొందమని నిన్ను ఒత్తిడికి తెచ్చారా? ఎవరు తాలేదు, నా వంట నేనే. 2025 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారని, మనందరి కొరకు సిలువలో తన ప్రాణం పెట్టారని,
ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు విమోచన దొరికిందని, మన ప్రాణాలను నిత్య నరకాగ్ని గుండము నుండి ఉగ్రత దినమందు రక్షించగలిగిన వాడు ప్రభు అయిన యేసయ్యనని నీ పూర్ణ హృదయంతో నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, నా పూర్తి హృదయంతో నమ్ముతున్నాను. రక్షణ పొందక మునుపు నువ్వు నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఉండవచ్చు. రక్షణ పొందాక మనం మనసొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారము, ప్రశస్తమైన దేవుని రక్తముతో కడుగబడిన వారము. మనము దేవుని సొత్తు. దేవుని సొత్తుగా ఉన్న నీవు నీ దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై వాడుతూ, నీ ప్రవర్తన అంతటిలో, నీ జీవితం అంతటిలో దేవుని అధికారానికి లోబడుతూ, దేవుని రాకడ వరకు నీ క్రియలన్నిటితో దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవునికి ఇష్టమైన సాక్షిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించగలవా? దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించగలను. బాప్తిస్మం పొందిన తర్వాత ప్రతి దినము లెక్కించబడుతుంది. తీర్పు దినం ఒకటి ఉంది. దానికి భయపడుతూ, భక్తి చేస్తూ, దేవుని అధికారానికి లోబడుతూ ఉండగలవా? ఉండగలను. ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొంటూ, నియమించబడిన దినములలో బలలో పాల్గొంటూ, దైవజనులకు, సంఘానికి, అన్నిటికంటే ముఖ్యంగా నీ కొరకు నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యకు నమ్మకంగా జీవించగలవా? నమ్మకంగా జీవించగలను. ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన, మరణ ఛాయలోకి వెళ్ళిన ఏ పరిస్థితులు ఏదైనా ఈరోజు నువ్వు తీసుకున్న తీర్మానాల్లో ఎక్కడా వీగిపోకుండా, వెనకడుగు వేయకుండా అంతం వరకు నమ్మకంగా జీవించగలవా? నమ్మకంగా జీవించగలను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ రోజున నా కుమారుడైన నీకు ఈ కృష్ణానదిలో బాప్తిసం ఇస్తూ ఉన్నాను. పరమానందమే ఆశ్రయపురమైన ఆనందమే, పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య. నీ పేరేంటి? ఇంటి పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ నాన్నగారు అమ్మగారి పేర్లు? ఈరోజు రక్షణ పొందాలని, బాప్తిసం తీసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? ఎవరు ప్రేరేపిస్తారని? నేను కానీ, అమ్మగారు కానీ, సంఘంలో ఉన్న ఎవరైనా పెద్దలు కానీ, ఇంకెవరైనా నిన్ను బలవంత పెట్టారా? ప్రలోభ పెట్టారా? లేకపోతే ఏమన్నా ఆకర్షణలు చూపించి డబ్బులు ఇస్తే నువ్వు మతం మారిపో, డబ్బులు ఇస్తామని నీకు ఎవరైనా గిఫ్ట్లు ఏమన్నా ఆఫర్ చేశారా? ఏమీ లేదా? స్వచ్ఛందంగా నీ అంతటా మనస్ఫూర్తిగా నువ్వు తీసుకున్న నిర్ణయమేనా? హోల్ హార్టెడ్గా నువ్వు తీసుకున్న నిర్ణయం ఇది. మరి రక్షణ పొందక మునుపు మనము మన సొత్తుగా మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఉండొచ్చు, ప్రవర్తించి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, మనకు నచ్చినట్టు అలా చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇంకా తీర్పు లేదు కాబట్టి. ఇప్పుడు రక్షించబడ్డావు అంటే నువ్వు నీ సొత్తు కాదు, దేవుడు సొత్తుగా మార్చబడ్డావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు, రక్షణ ప్రణాళికలోనికి వచ్చేసావు. మరి ఈ రోజు నుంచి నువ్వు చేసిన ప్రతి తలంపును బట్టి, ప్రతి చూపును బట్టి, ప్రతి మాటను బట్టి, ప్రతి పనిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. తీర్పు దినం ఒకటి ఉంది. న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పరిగా ఈ భూమి మీదకి వస్తాడు అని నమ్ముతున్నావా? 2025 ఏళ్ల క్రితం నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భాన జన్మించి లోక రక్షకునిగా వచ్చారు. ఆయన తప్ప మనల్ని రక్షించేవారు, ఈ ఉగ్రత నుంచి తప్పించేవారు, నరక శిక్ష నుంచి తప్పించేవారు, నిత్య జీవానికి మనల్ని నడిపించే రక్షకుడు మరొకరు లేరని అంగీకరిస్తున్నావా? ప్రతి ఆదివారం మానక దేవుని సన్నిధిలో పాల్గొవాలి. సంఘ క్రమాలన్నిటిలో వెలుపటి వారి వల్ల నీవు కూడా దైవజనులకు, సంఘానికి నమ్మకంగా ఉండాలి. నీకు ఈ నూతన జన్మనిచ్చిన దేవునికి అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకంగా ఉంటూ, ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన, శ్రమ అయినా, బాధ అయినా, ఖడ్గమైన, హింస అయినా, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా, కరువైనా, మరి ఏదైనా సరే ఈరోజు నువ్వు తీసుకున్న ఈ తీర్మానం, తీసుకున్న ఈ రక్షణ అనుభవం, తీసుకున్న ఈ బాప్తిసం వీగిపోకుండా అంతం వరకు నమ్మకంగా ఉండగలవా? అంతవరకు నమ్మకంగా ఉండగలవా? అయితే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా ఇప్పుడే అంగీకరిస్తున్నావా? త్రియాక దేవుని సిద్ధాంతాన్ని నమ్ముతున్నావా? ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు సిద్ధంగా ఉండి నీతో కూడా అనేక మందిని సిద్ధపరుస్తున్నావా? ప్రతి బల్లారాధనలో నీవు మానక తప్పకుండా పాల్గొవాలని నమ్ముతున్నావా? బాప్తిసం పొందిన దగ్గర నుంచి దేవుని సొత్తుగా పిలవబడుతున్నావు. దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించగలవా? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ రీతిగా ఏది తారుమారు అయిపోయినా, భూమి తలక్రిందులు అయిపోయినా, ఈరోజు నువ్వు తీసుకున్న ఈ తీర్మానాలు, చేసుకున్న వాగ్దానాలు వీగిపోకుండా అంతవరకు నమ్మకంగా నిలబడగలవా? దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారిచే నేను పొందిన గుర్తింపును బట్టి, నాన్నగారు అమ్మగారి ద్వారా నేను పొందిన ఈ అవకాశాన్ని బట్టి
మన సంఘ పెద్దల ద్వారా, సంఘస్థుల ద్వారా నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ పంచదూతల ఎదుట దేవుడు నాకు ఇచ్చిన సర్వాధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నేను నీకు ఈ రోజున బాప్తిసం ఇస్తూ ఉన్నాను. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. అమ్మా, మీరు బాప్తిసం పొందటానికి మీరు హృదయపూర్వకంగా తీర్మానం చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని బలవంత పెట్టారా, ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపెట్టి, ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చి, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇంకేదో ఆశ చూపించి మిమ్మల్ని ఇలా దేవుని మార్గంలో నడవమని ప్రేరేపించారా? నాకు ఇష్టమయ్యా, నేను నాకెవరు చెప్పలేదండి. రక్షణ పొందిన తర్వాత మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. ఇప్పటి వరకు మనకు తీర్పు లేదు, కానీ రక్షించబడిన తర్వాత నుండి మనం చేస్తున్న ప్రతి పనుల మీద దేవుని కనుదృష్టి ఉంటుందని, ఆయన మనల్ని తీర్పు తీరుస్తారని, తీర్పు తీర్చు దేవుడు యేసయ్య అని నమ్ముతున్నారా? నమ్ముతున్నా, తెలుసు. 2025 ఏళ్ల క్రితం ఈ లోకానికి నిన్ను నన్ను మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుడు, నిజ దేవుడు మన ప్రభు అయిన యేసయ్య అని నమ్ముతున్నారా? నమ్ముతున్నా. ఆయన తప్ప మనల్ని ఎవరు కూడా నిత్య జీవానికి అనగా పరలోక రాజ్యానికి చేర్చలేరని అంగీకరిస్తున్నారా? బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మీరు రావాలి, ప్రతి నియమించబడిన బల్లారాధనలో మీరు పాల్గొవాలి, సంఘ పరిచర్యలలో నమ్మకంగా ఉండాలి, దైవ సేవకులకు నమ్మకంగా ఉండాలి. వీటన్నిటి విషయంలో మీరు నమ్మకంగా మీ వంతు మీరు నిర్వహించగలరా? అనుకుంటున్నానయ్యా. మీరు తీసుకున్న తీర్మానాలు వీగిపోకుండా అంతం వరకు ప్రభువుకి నమ్మకంగా జీవించగలరా? ఆయన తోడుగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన గౌరవ గుర్తింపును బట్టి, మీరు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, నాన్నగారు అమ్మగారి ద్వారా నేను పొందిన ఈ అభిషేకాన్ని బట్టి, మన హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘం ద్వారా నేను పొందిన అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. చాలు వెనక్కి తిరగకుండా పైకి వెళ్ళిపోయి. ఈ రోజున ప్రియబిడ్డ అక్షిత ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ప్రియబిడ్డ అక్షిత మాటల్లో కొన్ని మాటలు మనం విందాం. అమ్మ అక్షిత, ఈరోజున యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? నువ్వు ఈ బాప్తిసం పొందాలని నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, మన సంఘ బిడ్డలు ఎవరైనా కానీ, లేకపోతే మీ అమ్మగారు కానీ, లేకపోతే మరి ఏదైనా ఎవరైనా నిన్ను భయపెట్టి, ప్రలోభపెట్టి, డబ్బులు ఇస్తానని ఆశ చూపించి, మరి ఇంకేదన్నా నీకు చేస్తానని నిన్ను ఆకర్షించి ఇలా బాప్తిసం తీసుకోమని చెప్పారా? నీ అంతటి నువ్వే రక్షణ పొందడానికి వచ్చావా? 2025 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చారని, ఆయన తప్ప మనల్ని రక్షించు రక్షకుడు మరెవరు లేరని యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా నమ్మి అంగీకరిస్తున్నావా? బాప్తిస్మం పొందక మునుపు వరకు మనము మన సొత్తుగా మనం జీవించి ఉండొచ్చు. బాప్తిసం పొందిన తర్వాత మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. విలువ పెట్టి ఆయన రక్తం ఇచ్చి కొనబడిన ఆయన జనాంగం మనం, ఆయన పిల్లలం మనము. మరి దేవునికి ఇష్టమైనట్లుగా, దేవునికి నచ్చినట్లుగా నీవు ప్రవర్తించగలవా? ప్రతి ఆదివారం మానకుండా దేవుని సన్నిధికి వస్తూ, నియమించబడిన దినములలో ప్రతి నెల బలలో పాల్గొంటూ, సంఘానికి వెలుపటి వారి ఎడల, దైవ సేవకుల పట్ల మంచి సాక్ష్యమును కలిగి అన్ని విషయాలు దేవునికి నమ్మకంగా జీవించగలవా? మరణమే వచ్చినా నీవు తీసుకునే ఈ తీర్మానాలు వీగిపోకుండా అంతం వరకు, ప్రభు రాకడ వరకు ఈ తీర్మానాల మీద నిలబడగలవా? అలాగైతే దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నీవు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన గౌరవ గుర్తింపును బట్టి, మన సంఘము, మన ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన గౌరవ అధికారాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈరోజు నేను నీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. అదండి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ రోజున, ఈ శుభ శుక్రవారపు రోజున, అనగా 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల ఈ 18వ తారీఖున ఈ మధ్యాహ్న కాల సమయంలో విజయవాడ పట్టణంలోని ఈ ప్రవహించే నది అయినటువంటి ఈ కృష్ణా నదిలో 8 మందికి మన సంఘం తరపున దైవజనుడిగా నేను బాప్తిస్మం ఇవ్వడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. స్తోత్రం. ఈ యనమండుగురు కొరకు ప్రార్థన చేయండి. రక్షించబడిన యనమండుగురు దేవునికి ఇష్టమైన సొత్తుగా, దేవునికి ఇష్టమైన సాధనాలుగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అమ్మగారు, మన ఆత్మీయ తల్లి గారు అమ్మగారు ప్రార్థన చేస్తారు.
ఆశీర్వాదం తీసుకుని సెలవు తీసుకుందాం. పరిశుద్ధ మీకు చెల్లిస్తాం ప్రభా, మా ఎమ్మెల్యే మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఎంతగానో ప్రభా ఈ మమ్మల్ని అందరూ మీరు కాచి కాపాడు తండ్రి. సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఇలా బాప్తిస కార్యక్రమంలో తండ్రి మేమందరూ ఇలా పాల్గొనే భాగ్యం మాకు మీరు అనుగ్రహించి విధానం పడుతుంది. నిన్ను మనసు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ రోజు ప్రభా గుడ్ ఫ్రైడే పురస్కరించుకున్న తండ్రి. అయ్యా మరి మందిరంలో మేమందరూ పాల్గొన్నప్పుడు ప్రభా అయ్యా దైవజుల వాక్యం ద్వారా తండ్రి అయ్యా ప్రభులందరూ కూడా తండ్రి అయ్యా స్పందించారు, మీకు కృప చూపించారు విధానం. నిన్ను మనసు మీకు స్తోత్రం చెల్లించుకున్న ప్రభా అయ్యా 8 మంది ప్రభా మరి బాప్తిసాలకు సిద్ధపడ్డారు. అలాగే మరి ఈ రోజు మరి ఇక్కడికి వచ్చి ప్రభా మరి బాప్తిసం తీసుకోవడం మీకు కృప చూపించే విధానం బట్టి నిన్ను మనసు మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా ఈ బాప్తిసం తీసుకున్న తండ్రి ఈ యొక్క 8 మంది మీ హస్తానికి అప్పగించుకున్నాం ప్రభా. అయ్యా గత జీవితం కంటే ప్రభా ఈ జీవితం ప్రభా మరి నూతనంగా వచ్చి ఉన్నారు కాబట్టి ప్రభా అయ్యా వాళ్ళ జీవితంలో ప్రభా ఆనందం సంతోషం ప్రభా నెమ్మది మీరు అనుగ్రహించి మీ కార్యం జరిపించి పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా ఆత్మీయ విషయంలో తన ఫలభరితమైన జీవితం మీరు అనుగ్రహించి పడుతుంది. అయ్యా గతసారి కంటే ఈసారి ప్రభా అయ్యా ప్రత్యేకించబడ్డ మీ కృప చూపించి వాడుతుంది. అన్ని విషయాల్లో వాళ్ళు ప్రత్యేకంగా ఉంటూ ప్రభా మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మీరు అనుగ్రహించిందని, మీలో అంతకంతకు ఎదిగే భాగ్యం అనుగ్రహించి పడుతుంది. మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా వీళ్ళ కోసం తల్లి సిద్ధపరిచిన తల్లి గృహాలు మీ చేతికి అప్పగిస్తే మీకు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇప్పుడు అందరూ తండ్రి మీ పిల్లగా అంగీకరించారు, మీకే స్తోత్రం చెల్లించుకున్న ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థితిలో పిల్లలందరూ మీరు నిలబెట్టండి, వాళ్ళ జీవితంలో మీ కార్యాలు జరిపించిందని ఇంకా రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించి పడుతుంది. బాప్తిసం ఇచ్చిన ప్రభావ దైవజనంగా మీ చేతికి అప్పగిస్తే మీరు బలపరిచిన తండ్రి. అయ్యా దైవజన ప్రయాసకి ప్రభావ మీరు ఇచ్చిన బహుమానాలు బట్టి ప్రభావ నిన్ను మనసు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. కూడి వచ్చిన సంఘులందరినీ కూడా మీ హస్తంగా అప్పగించుకుంటూ మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసు నామం నడిచినాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కూడి వచ్చిన మనందరికీ ఈ కార్యక్రమాలు ఎంతో శ్రద్ధగా ఆసక్తి కలిగి వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరి కుటుంబానికి అన్నిటికంటే ముఖ్యంగా ఈ శుభవేళలో ఈ శుభ శుక్రవారపు రోజున లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని తమ హృదయాలలోనికి చేర్చుకుని ఆయనను నమ్మి అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట బాప్తిస్మం పొందిన ఈ యనమండుగురు బిడ్డలకును దేవుని కృప సదాకాలము తోడుగా ఉండి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఉగ్రత దినమందు దాచబడుదురుగాక. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడుదురుగాక. నిత్య నరకాగ్ని గుండము నుంచి తప్పించబడిన వారై దేవుని రాకడలో ఎత్తబడి ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకొందురుగాక. ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.